చాలా భీకరంగా దాడులు చేసింది ఇజ్రాయెల్. రాత్రంతా భీకరంగా దాడులు కొనసాగాయి. న్యూక్లియర్ స్థావరాలు, అలీకమైనటువంటి స్థావరాలను ఎక్కుపెట్టే విధంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. దానికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ పైన ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున రగిలిపోతోంది. ఇజ్రాయెల్ పైన వరుస దాడులకు పాల్పడింది ఇరాన్. అయితే ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఆసుపత్రి, స్టాక్ ఎక్స్చేంజ్ పైన వరుస దాడులతో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేయడంతో ఇటు పెద్ద ఎత్తున ఇటు ఇజ్రాయెల్ ఉన్నటువంటి ఆ స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రి భవనాలు కుప్పకూలిపోయాయి. దానికి సంబంధించి ప్రతీకార చర్యలో భాగంగానే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాన నగరాలను పూర్తిగా అటాక్స్లో కుప్పకూల్చేసింది ఇరాన్. అయితే 400 క్షిపణులు, 1000కి పైగా డ్రోన్లతో దాడి చేసింది. ఇరాన్ దాడుల్లో భారీగా ఇజ్రాయెల్ పౌరులు హతమయ్యారు. ఇరాన్ పైన మిసైల్స్తో విరుచుకుపడుతోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రతీకార దాడిలో భాగంగా ఇజ్రాయెల్ ఆర్మీ మరింతగా దూసుకువెళ్తోంది. నతన్జా, అరాక్ అణు కేంద్రాలపైన ఈ బాంబులు దాడులు చేస్తున్నారు. ఖమేనీని ఎవరు కాపాడలేరంటూ వార్నింగ్ ఇస్తున్నారు. సో ప్రస్తుతానికి నెతన్యాహు ఒక మాట అంటున్నారు, దెర్ ఈస్ అ బిగ్ షెడ్యూల్ అహెడ్ ఇన్ ఇట్స్ మిలిటరీ క్యాంపెయిన్స్ అగేన్స్ట్ ఇరాన్. సో తమ మిలిటరీ క్యాంపెయిన్స్లో ఒక భారీ షెడ్యూల్ తయారైంది, ఏ క్షణమైనా దాడి చేస్తామంటున్నారు. అటువైపుగా డొనాల్డ్ ట్రంప్ కూడా నెతన్యాహుతో సపోర్ట్గా ఆయన ఖమేనీని ఒక వార్నింగ్ ఇచ్చారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తెలుసు, ఏ గుహలో దాక్కున్నారో తెలుసు, అక్కడికి వెళ్ళిపోయి దాడి చేస్తాం, కానీ ఇప్పుడు కాదు. ఆయన సేఫ్గానే ఉన్నారు, మేము ఎట్టి పరిస్థితులను చంపము, మా సివిలియన్స్ పైన, మా ప్రతినిధుల పైన, మాకు సంబంధించినటువంటి వ్యక్తుల పైన, సామాన్యుల పైన దాడి చేస్తేనే మేము రిటిలియేట్ అవుతామంటున్నారు డొనాల్డ్ ట్రంప్. సో ప్రస్తుతానికి నిన్న ఒక హాస్పిటల్ పైన, సొరొక్కా మెడికల్ సెంటర్ బీర్షెబాలోని తన ఇజ్రాయెల్ ప్రధాన నగరమైనటువంటి టెల్ అవీవ్ ప్రాంతానికి సమీపంగా ఉన్నటువంటి ఆ హాస్పిటల్ పైన దాడులు చేయడంతో అప్పుడే నెతన్యాహు ఒక మాట మాట్లాడుకొచ్చారు. తప్పకుండా మూల్యం చెల్లిస్తావు, దెర్ విల్ బి హై ప్రైస్ అంటున్నారని. తప్పకుండా మూల్యం చెల్లిస్తావు ఖమేనీ, ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు, అంతకంతకు అనుభవిస్తావు. సో నీ దగ్గర ఉన్నటువంటి ఆ స్థావరాలని టార్గెట్గా దాడులు చేస్తామన్నటువంటి హెచ్చరికని నా ఉదయాన్నే జారీ చేశారు. సో ప్రస్తుతం నేను ఈ వార్త చెప్తున్న సమయానికి ఇక్కడ 7 గంటల సమయం అయితే ఇజ్రాయెల్లో 5:30 సుమారుగా 4:30 గంటల సమయం అవుతోంది అక్కడ, ఎగ్జాక్ట్గా 4:30 AM. అయితే ప్రస్తుతం ఈ వార్త ప్రకారంగా ఇజ్రాయెల్ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఆ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ నుంచి చాలా పెద్ద మొత్తంలో ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్ మొత్తం కూడా తెహరాన్ ప్రాంతాన్ని చుట్టుముట్టేశాయి. తెహరాన్ మొత్తాన్ని కూడా చుట్టుముట్టేశాయి. ఈరోజు 8వ రోజు వరుసగా యుద్ధం కొనసాగుతోంది. ఇక్కడ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఎస్కలేట్ ఇంటూ 8th డే ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. సో 8వ రోజు ఇంకా యుద్ధం కొనసాగుతోంది. తెహరాన్ ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. ఇరాన్లోని తెహరాన్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా గగనతలాన్ని ఇజ్రాయెల్ అదుపులోకి తీసుకుంది. ఇక్కడ మరోవైపుగా షిన్ బెట్స్, సో వీరు ఒక ఇంటెలిజెన్స్ సంస్థ, ఇంటెల్ సంస్థ ఇజ్రాయెల్కి సంబంధించింది. సో ఈ ఇంటెల్ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు వివిధ దేశాల్లో ఉన్నారు కాబట్టి వారందరినీ సురక్షితంగా కాపాడుకోవడం కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్ డిప్లొమాట్స్ని కొంత దాడి చేసే ప్రయత్నం చేస్తోంది. డిప్లొమాట్స్ పైన దాడులకి తెరలేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ తమకు సంబంధించినటువంటి ఆ డిప్లొమాట్స్ ని, ఆ షిన్ బెట్స్ అనేటువంటి ఇంటెల్ సంస్థకు సంబంధించిన వ్యక్తులందరినీ కూడా కాపాడుకునే పనిలో ఉంది. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఒక ఎక్స్ ఖాతా ద్వారా, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఎక్స్ ఖాతా ద్వారా ఒక అంశాన్ని వెల్లడించింది. సో ద ఎయిర్ ఫోర్స్ ఇంటర్సెప్టెడ్ అన్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ launched from Iran. The following alerts that are activated regarding the instruction of a hostile aircraft between 2:57 to 3 in the Dead Sea area. The alerts were triggered according to the policy. వాళ్ళు ఏమంటున్నారంటే ఇరాన్ వైపు నుంచి ఒక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ UAVగా చెప్తూ ఉంటారు. సో ఇది తప్పకుండా ఎటువంటి ప్రెసిషన్ టార్గెట్స్, ఇక్కడ ఎవరు ఒక మనిషి అందులో కూర్చొని దాడి చేయాల్సిన అవసరం లేదు. సో అదొక ప్రెసిషన్ టార్గెట్స్గా నావిగేషన్ సిస్టమ్ని అనుసరించి వస్తూ ఉంటుంది. సో తెల్లవారుజామున 2:57 సమయానికి, అంటే సుమారుగా మనకు 5 గంటల సమయానికి అక్కడ 2 గంటలన్నర ఆ సమయానికల్లా పెద్ద ఎత్తున ఆ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ రావడం గుర్తించాం, అందుకే సైరన్లు మోగించామని చెప్పి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ చెప్తోంది. ఎస్ ఇక్కడ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నా, ఒకసారి ట్వీట్ ప్లే చేస్తాం మళ్ళీ మీకు. ఎస్ ఈ ట్వీట్ చూడండి. ఇజ్రాయెల్ క్లాట్స్, ఆయన అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారు ఇక్కడ, ద కోవర్డ్లీ ఇరానియన్ డిక్టేటర్ సిట్స్ ఇన్ ద డెప్త్ ఆఫ్ ది fortified bunker and fires aimed shots at hospitals. ఆయన ఒక బంకర్లో కూర్చుండి, ఇరాన్ డిక్టేటర్ ఒక నియంత బంకర్లో కూర్చుని అక్కడ నుంచి ఆదేశాలు జారీ చేస్తూ మా హాస్పిటల్స్ పైన మా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ పైన దాడులు చేయమని చెప్తున్నాడు ఓ పిరికి పంద అన్నట్టుగా ఇక్కడ ట్వీట్ చేశారు.
These are war crimes of the most serious kind, and Khamenei will be held accountable for his crimes. These wars are crimes for most serious kind. అంటే చాలా తీవ్ర రూపం దాలుస్తున్నాయి ఈ యుద్ధాలు మొత్తం కూడా, ఈ యొక్క దాడులన్నీ కూడా తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఖమేనీ తప్పకుండా దీనికి సమాధానం చెప్పాల్సింది, దీనికి అకౌంటబుల్ అంటే ఆయనే దీనికి కారణం, ఆయనే దీనికి మూల్యం చెల్లిస్తారన్నట్టుగా ఈ ట్వీట్లో ఉంది. ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ద ఐడిఎఫ్. ఇక్కడ డిఫెన్స్ మినిస్టర్గా ఇజ్రాయెల్ క్లాడ్స్, అట్ ది సేమ్ టైం అటు ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద సెన్స్ నెతన్యాహు, ఇద్దరం కూడా అటు ఐడిఎఫ్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ని ఆదేశించాం, ఏ క్షణమైనా మనం దాడి చేద్దాం, అంతా సిద్ధంగా ఉండమని చెప్పి. అట్ ది సేమ్ టైం ఇంటెన్సిటీ పెంచండి, దాడులను ఇంకా పెంచండి, స్ట్రాటజికల్గా టార్గెట్స్ని ఛేదించండి, గవర్నమెంట్ బిల్డింగ్స్ని టార్గెట్ చేయండి, తెహరాన్ ప్రాంతాన్ని మొత్తం చిత్తు చేసేయండి. స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అండర్మైన్ ద అయతుల్లాస్ రెజ్మీ, అయతుల్లా అలీ ఖమేనీ యొక్క ఆయన యొక్క రాజ్యాన్ని లేకపోతే ఆయన యొక్క నియంత భావాన్ని మొత్తం కూడా కుప్పకూల్చేయండి అని చెప్పి అక్కడ డిఫెన్స్ మినిస్టర్ ట్వీట్ చేశారు. సో ప్రస్తుతానికి నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇంకా అక్కడ దాడులు కొనసాగుతున్నాయి. నేను యాజ్ పర్ అక్కడి నేషనల్ కథనాల మేరకి టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ లేకపోతే ఇతరత్ర మీడియా సంస్థలకు సంబంధించిన వార్తా కథనాలని చూసి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇజ్రాయెల్లో ఒకసారి చూడండి, రైట్ సైడ్ బాక్స్లో మీకు కనబడుతుంది కదా, అది ఇజ్రాయెల్లోని స్టాక్ మార్కెట్ బిల్డింగ్, అది ఎలా కుప్పకి వెళ్ళిపోయినా చూడండి. అక్కడ ఒక మిసైల్, సో చాలా పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ఏం చెప్తోంది, ఐరన్ డోమ్ లాంటి ఒక అద్భుతమైన శక్తి మా దగ్గర ఉంది, ఐరన్ డోమ్ లాంటి అద్భుతమైన శక్తితో మేము కాపాడగలుగుతున్నాం, మమ్మల్ని మేము రక్షించుకోగలుగుతున్నాం అనుకుంటున్నారు. కానీ ఐరన్ డోమ్ కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతోంది. ఎందుకంటే మల్టిపుల్ టార్గెట్స్, ఒకేసారి వందల సంఖ్యలో మిసైల్స్ దూసుకురావడం చూసిన తర్వాత ఆ వందల సంఖ్యలో ఎన్ని మిసైల్స్ అని ఐరన్ డోమ్ అడ్డుకోగలుగుతుంది. అందులో కొన్ని తప్పిపోయి కొన్ని చేజారిపోయి రకంగా దాడులు చేస్తున్నాయి. సొరొక్కో మెడికల్ సెంటర్ దగ్గర ఒక దాడి జరిగింది, అక్కడ పూర్తిగా 1600 మంది ఆ సమయానికి ఆ బిల్డింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగా ఇప్పటివరకు ఇంకా అటు ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎంతమంది దీని కింద ఉన్నారు, ఎంతమంది మరణించారనేది ఇంకా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇక రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తోంది ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ బిల్డింగ్, అది ఇజ్రాయెల్ స్టాక్ మార్కెట్ బిల్డింగ్ కూడా ఒక మిసైల్ దాడిలో పూర్తిగా కుప్పకూలిపోయింది. అయితే వీటన్నిటికీ సమాధానం చెప్తావు మిస్టర్ ఖమేనీ, వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సిందే, నువ్వు మూల్యం చెల్లించాల్సిందంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ని నేతన్యాహు ఇప్పటికే ఇచ్చారు. అయితే ఆ ఆదేశాలకు అనుగుణంగానే ప్రస్తుతానికి ఇంకా ఇరాన్ పైన దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ కీలకమైనటువంటి ప్రాంతాలను టార్గెట్గా దాడులు కొనసాగిస్తోంది. అరాక్ హెవీ వాటర్ రియాక్టర్ దగ్గర దాడి జరిగింది, తెహరాన్ దగ్గర దాడి జరిగింది, నతన్జా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి. సో ఇప్పటితో యుద్ధం ఆగేలా లేదు. ఇరాన్కు డైరెక్ట్గా కనుక అమెరికా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనుక ఎంట్రీ ఇస్తే విల్ బి కమింగ్ సూన్ అంటూ చెప్తున్నారు. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి భారీ ఎత్తున అమెరికా తమ యుద్ధ సామాగ్రిని కూడా మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక మాట మాట్లాడుకొచ్చారు, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ జస్ట్ మై ఫైనల్ ఆర్డర్ ఈజ్ నాట్ ఎట్ అంటున్నారు ఆయన. అంటే ఇంకా నేను ఫైనల్ ఆర్డర్ ఇవ్వలేదు, లేదంటే అంతా సిద్ధమైపోయింది, అంతా సంసిద్ధంగా ఉంది, కేవలం ఒక ఫైనల్ ఆర్డర్ మాత్రమే మిగిలి ఉంది అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. అంటే ఫైనల్ ఆర్డర్ కనుక ఇస్తే ఇక ఖమేనీ కథమే, ఇరాన్ కథమైనట్టుగా ఆయన చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ వైపుగా అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని తరలిస్తోంది. ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే ఇంకా రోజు రోజుకి యుద్ధం పెరుగుతోంది. ఒకసారి మీకు స్ట్రైక్ ఆన్ ఇరాన్ ఇన్యాక్టివ్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ద ఏరియా ఆఫ్ అరాక్, ఒకసారి ఆ థర్డ్ బాక్స్ మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తా ఫుల్గా. సో అది ఇక్కడ అరాక్ అనేటువంటి ప్రాంతం, అరాక్ అనే ప్రాంతంలో న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. సో న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్న చోట ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇక్కడ చూడండి ల్యాబొరేటరీ, ద రియాక్టర్స్ కోర్ సీల్. సో ఇది ల్యాబొరేటరీ, సో దాని లోపలే ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ అక్కడ ఉన్నాయి, హెవీ న్యూక్లియర్ రియాక్టర్స్. సో అవి ఇన్యాక్టివ్గా ఉన్నాయట. ఇన్యాక్టివ్ హౌఎవర్ కుడ్ గో త్రూ రియాక్టివేషన్ అండ్ ప్రొడ్యూస్ ఫర్ న్యూక్లియర్ వెపన్స్. ఇక్కడ యురేనియం ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారట. సో ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ ని తయారు చేసే కేంద్రాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది, స్ట్రైక్ చేసింది, ఇక్కడ దాడులు చేసింది. అయితే ఇక్కడ పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. సో ఈ విజువల్స్ ఏకంగా ఇజ్రాయెల్ విడుదల చేసింది. సో అక్కడ మేము టార్గెట్ చేసాం, అక్కడ హతమార్చాం, న్యూక్లియర్ రియాక్టర్ ని పూర్తిగా కుప్పకూల్చాం.